హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. సో, ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో, ఇదొచ్చేసి ఇల్లు అనుకునేరు. ఇది ఇల్లు కాదు. మా బాబు వాళ్ళ స్కూల్ ఆఫీస్ అనమాట. సో, అక్కడ వెళ్ళి చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. కొంచెం ఏమంటారు, రూమ్ టూర్ చేసినట్టు కూడా ఉంటుందనేసి తీసుకున్నాను అనమాట ఆ వీడియో. అండ్ ఇది వచ్చేసి మా బాబు వాళ్ళ గ్రౌండ్, స్కూల్ గ్రౌండ్ చాలా బాగుందండి. మా బాబు న్యూ స్కూల్ అనమాట ఇది. ఫస్ట్ క్లాస్కి వేరే పెద్ద స్కూల్ అనమాట, 10th వరకు ఉంటుంది. సో అక్కడైతే జాయినింగ్ కోసం అయితే నవంబర్లోనే వెళ్ళాము. బట్ ఇప్పుడు వచ్చేసి స్కూల్ ప్రాసెస్ కానీ స్కూల్లో యూనిఫామ్ ఫీజు కానీ అలాంటివి అయితే కట్టినామన్నమాట. వెళ్ళి స్కూల్ ఫీజు కూడా కట్టేసి వచ్చినాము. దాని గురించే ఈరోజైతే వెళ్ళామన్నమాట. ఇప్పుడైతే ఇప్పుడైతే 1 వీక్ అయిపోయింది. పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి కూడా వెళ్తున్నారనమాట. సో స్కూల్ స్టార్ట్ అయిపోయింది. నేను ఇలా మా పిల్లలకి తయారు చేసి పంపించాను అన్నది ఈ వీడియోలో మొత్తం నేను డీటెయిల్గా వీడియో అయితే పెడదామనేసి అనుకుంటున్నానండి. సో ఇందులోనే మా పిల్లలకి నేను ఎలా తయారు చేసి వాళ్ళ ఫస్ట్ డేకి ఎలా పంపించానన్నది ఉంటుంది వీడియో మొత్తం, జాయినింగ్ నుంచి స్కూల్కి వెళ్ళే వరకు. సో ఇది వచ్చేసి స్కూల్ అనమాట, స్కూల్ బయట. అండ్ ఇందులో మొత్తం బాబుకి సంబంధించినటువంటి బుక్స్ అయితే ఇచ్చారు. వాడికి అన్ని అట్టలేసి ప్యాక్ అయితే చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి పాపకు కూడా ఇచ్చారనమాట. సో పాప వచ్చేసి నర్సరీ, పాపది వేరే స్కూలు, బాబుది వేరే స్కూల్ అనమాట. సో టైమింగ్స్ కూడా చాలా డిఫరెన్స్ అండి. సో కొంచెం కష్టపడి పెట్టేసి వస్తున్నాను. ఇద్దరిని తీసుకురావడం, ఏమంటారు, తీసుకురావడం కానీ స్కూల్కి తొలియడం కానీ చాలా ఇబ్బంది అయితే ఉంది. బట్ ఏం కాదు, మనకి ఎలా అనిపిస్తుందో అలానే చేయాలి. మన బడ్జెట్ కూడా చూసుకోవాలి. అండ్ ఇందులో వచ్చేసి పిల్లల చిన్న పాపకు సంబంధించినటువంటి బుక్స్ అనమాట. కొన్ని క్రాఫ్ట్స్, కొన్ని కలర్ పేపర్స్ అలాంటివి అయితే చాలానే ఇచ్చారు పాపకు సంబంధించిన దాంట్లో. సో తను నర్సరీ కదా, ఇప్పుడిప్పుడే వాళ్ళకి ఏంటంటే ఓన్లీ డ్రాయింగ్స్ కానీ కలరింగ్ చేయడం అలాంటివి మాత్రమే ఇస్తూ ఉంటారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని నోట్స్ అనమాట. అండ్ వాళ్ళు ఐడెంటిఫై అలా చేయాలని కార్డ్స్ కూడా ఇచ్చారనమాట. ఇవి వచ్చేసి వీటికి ఏంటంటే మేడం వాళ్ళే మనకి ఏంటంటే ఇవి షీట్ అయితే ఇస్తారనమాట. మనం దీనికి అట్టలేస్తాం కదా, ఇది వచ్చేసి వాళ్ళే ఇచ్చారు, స్కూల్ వాళ్ళే. అండ్ చిన్నపిల్లలు కాబట్టి పిన్ పాంచ్ కొట్టొద్దు, ఏమంటారు, అది టేప్ ఉంటుంది కదా, సో ఇదైతే అతకబెట్టాలని చెప్పారనమాట. పిన్ పాంచ్తో చేయొద్దని. చిన్నపిల్లలు కదా, ఎలా అంటే అలా గుంజుతారు. సో వాళ్ళకి చేతులకి తగలకుండా ఉండడం కోసం అనేసి, కుచ్చుకోకుండా ఉండడం కోసం అనేసి వాళ్ళైతే అలా టేప్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎంత కూడా చేసేసాను పిల్లలకైతే. అండ్ ఫుల్ షాపింగ్ కూడా అయిపోయిందనమాట. వాళ్ళకి టిఫిన్స్ కానీ, బాటిల్స్ కానీ, బ్యాగ్స్కి కానీ అన్నీ కూడాను తీసేసుకున్నాము. సో మీ పిల్లలకి తయారైతే చేసి పంపించే ఉంటారు నాలాగానే. హౌస్ వైఫ్స్కి తప్పదు. సో చాలా వరకు అందరు చాలా ఇళ్ళల్లో ఆడవాళ్ళే చేస్తారు పని, చాలా తక్కువ బాయ్స్ చేయడం. అండ్ ఇది వచ్చేసి పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే ఉన్నది, స్కూల్ స్టార్ట్ అయ్యే ఒకరోజు ముందన్నమాట. సో ఆ రోజు కూడా వెళ్ళి క్లాస్ రూమ్స్ కానీ వాళ్ళు ఏమేమి చెప్తామని చెప్పారో అవన్నీ వినడం కానీ, మళ్ళీ స్టాఫ్ రూమ్, ఆఫీస్ రూమ్కి అయితే వచ్చేసినాం అనమాట. అందుకే వీళ్ళు ఆడుకుంటున్నారు అక్కడనే. అండ్ మళ్ళీ ఇంకోసారి గ్రౌండ్ కూడా చూసాము. అండ్ గ్రౌండ్లో ఏంటంటే స్కేటింగ్కి, ఇంకా ఏమంటారు, వాలీబాల్కి కానీ అంతా కూడా, బాస్కెట్బాల్స్కి కానీ వాళ్ళు ఏంటంటే అక్కడ సపరేట్గా వేరే గ్రౌండ్ అయితే పెట్టారనమాట దీని పక్కల అటు సైడు. సో మా పాప కూడా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తుంది మా బాబు వాళ్ళ గ్రౌండ్లో. సో పాపది వచ్చేసి ప్రీ స్కూలు, ఓన్లీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మాత్రమే ఉంటుంది, ప్లే గ్రూప్ కూడా ఉంటుంది. అండ్ బాబుది వచ్చేసి ఫస్ట్ నుంచి 10th, అంటే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ అవి కూడా ఉన్నాయి, బట్ 10th వరకు ఉందన్నమాట. ఇది చాలా పెద్ద స్కూలు. ఇది వచ్చేసి స్కూల్ లోపల. ఎప్పుడైనా వర్షం పడినప్పుడు పిల్లలు ఇక్కడ కూడా కూర్చోవచ్చు అనమాట, బయటికి వెళ్ళకుండా. ఇంకా స్కూల్ వదిలేటప్పుడు పేరెంట్స్ వచ్చే వరకు అనమాట.
సో క్లాస్ రూమ్లో అయితే చూసాము. అన్నీ తిరిగి తిరిగి మా బాబు ఏ ఫ్లోర్లో కూర్చుంటాడు, ఏ క్లాస్లో ఏ క్లాస్ రూమ్ మా బాబుది అవుతుందని అన్నీ చూసామన్నమాట. అడిగాము, ఇంకా అన్నీ తెలుసుకొని చూస్తూ వెళ్ళిపోయామన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ క్లాస్కి గ్రేడ్ 1కి అనమాట. సో లోపల ఇలా ఉంది, నచ్చింది బాగా, పర్లేదు. సో ఇది వచ్చేసి ఇంకా ఫస్ట్ డే స్కూల్కి అయితే కలర్ డ్రెస్లోనే వెళ్ళిండు, ఎందుకంటే స్కూల్ డ్రెస్ అయితే లేకున్నది ఆ రోజు. సో ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళిన మళ్ళీ రోజు ఎప్పుడైతే ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళాడో ఆ రోజే ఇంకా స్కూల్ డ్రెస్ అయితే కొనుక్కున్నాం అనమాట. సో ఫస్ట్ డే అయితే కలర్ డ్రెస్లోనే పోయిండు. వాడు హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు వెళ్తున్నా అని. చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నాడు కదా. సో ఇంకా పాప కూడా ఫస్ట్ డే స్కూల్కి ఇలానే కలర్ డ్రెస్లో వెళ్ళిందనమాట. సో వాళ్ళిద్దరిని తీసుకొచ్చాను. ఫస్ట్ డే అయితే ఇలా మా బాబు లైన్లో నిలబడి వాడి బ్యాగ్ వాడే వేసుకొని లోపల నుంచి వస్తుంటే చాలా మంచిగా అనిపించింది. కొంచెం బ్యాగ్ బరువు ఉంటుంది, బట్ ఏం చేయలేము. పెద్ద స్కూల్స్లలో మనం లోపలికి వెళ్ళి తీసుకురాలేము, లోపలికి వెళ్ళి పెట్టేసి రాలేము, వాళ్ళే తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా ఫుల్ యూనిఫామ్లో అయితే తయారై వెళ్ళిపోయాడు అనమాట మా వాడు. సో మార్నింగ్ అయితే మా వారే పెట్టేసి వచ్చారు బాబుని. ఇక సాయంత్రం పూట నేనే వెళ్ళి ఇంకా తీసుకొచ్చానమాట. తీసుకొచ్చిన దారి అంతా వాడి స్కూల్ సోదే చెప్పుకుంటా వస్తున్నాడనమాట. ఇలా చేశాను, అలా చేశాను, ఫస్ట్ డే నాకు ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యిండ్రు, అది ఇది అని అన్నీ మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేసామన్నమాట మా బాబుతో. వాడి ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అంతా చెప్పుకుంటూ వచ్చిండు. ఇదే కాకుండా ఇంకొక స్కూల్ డ్రెస్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి బుధవారము ఇంకా శనివారం వేసుకోవాలన్నమాట. సో వీడొచ్చేసి కూడా మా వాడి ఫ్రెండే, ఇక్కడనే ఉంటారు, మాకు దగ్గరలోనే ఉంటారు. సో ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళు ఇప్పుడు. సో ఇద్దరు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు, దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళి తీసుకురావచ్చు, ఇంకా పెట్టేసి కూడా రావచ్చు బాబుని. ఇంకా మా పాప కూడా ఇంకా నెక్స్ట్ డే కదా, ఫస్ట్ డే అయితే ఏమంటారు సివిల్ డ్రెస్లోనే వెళ్ళారు ఇద్దరు, కలర్ డ్రెస్సెస్ వేసుకొని. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇద్దరు స్కూల్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళారనమాట. సో మా పాప కూడా వెళ్ళిపోతుంది స్కూల్కి. 3 years కంప్లీట్ అయిపోయింది ఏప్రిల్ నుంచి తినకి. సో అందుకనేసి నర్సరీ అనమాట ఇప్పుడు. వెళ్ళిన ఫస్ట్ డే ఇంకా కుర్కురే తీసుకొని వెళ్ళింది. నేను కూడా మూడు బాగుండకపోతే బాగుండదనేసి కొనిపించేసాను అనమాట. ఫస్ట్ డేనే ఏడ్చుకుంటూ వెళ్ళొద్దనేసి. సో మీ పిల్లలు వెళ్తున్నారా లేదా కామెంట్ చేయండి. మా పాప వచ్చేసి సమ్మర్ క్యాంప్కి కూడా వచ్చిందనమాట. సో మళ్ళీ ఫస్ట్ డే స్కూల్కి వచ్చినప్పుడు కలర్ డ్రెస్లో వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా తను ఏడవకుండా స్కూల్కి వస్తుందని మేడం వాళ్ళు మంచిగా పలకరించారనమాట. రోజు పలకరిస్తారు ఇలానే. ఫస్ట్ వెళ్ళిందాడే వాళ్ళకి ఏంటంటే కొంతమందే ఉంటారు కదా ప్రీ స్కూల్లో. సో వాళ్ళు వచ్చేసి మంచిగా అందరినీ పలకరిస్తారనమాట దగ్గరికి తీసుకొని. సో మా పాపను కూడా వాళ్ళ ప్రిన్సిపల్ మేడం దగ్గరికి తీసుకొని పలకరిస్తుందనమాట. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది, మంచిగా వెళ్తున్నారు. 1 week అయిపోయింది. అండ్ ఫీజులు కూడా మంచిగా ఏమంటారు చాలా ఎక్కువనే ఉన్నాయి అందరికీ. సో అందరు ఎలా వెళ్తున్నారు నాకు కామెంట్ చేయండి మీ పిల్లలు. సో మా పిల్లలైతే ఇలా వెళ్ళారనమాట. వాళ్ళ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఇదంతాను. వచ్చేటప్పుడు కూడా కొనుక్కొనే ఇంటికి వస్తుంది మా పాప, ఎందుకంటే స్కూల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది షాపు, ఎప్పుడు తెరిచే ఉంటుంది. సో అందుకనేసి. సో స్కూళ్ళల్లో ఫీజులు చూసే కొంచెం భయం అయితే వేస్తుంది, బట్ ఏం కాదు పిల్లల కోసం. సో ఇదంతా మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.